హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మీరంతా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఛానల్లో రొయ్యలు ఏపుడు చేసుకుంటున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ఒక బాండి పెట్టుకోవాలి. బాండి బాగా వేడైన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ముందు 3 మొగ్గలు వేసుకోవాలి. ఒక చెక్క వేసుకోవాలి. 2 ఇంచులు చెక్క వేసుకోవాలి. ఇవి బాగా వేపుకోవాలి. బాగా దూరగా వేపుకోవాలి. మళ్ళీ ఎక్కువ మాడిపోయి అనుకో కూర నల్లగా ఉంటుంది. ఆ విధంగా మాడకుండా బాగా జాగ్రత్తగా చెప్పుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత రోట్లో పోసేసుకోవాలి. రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ పోసేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే బండి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు కలుపుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చిన దాకా వేపుకోవాలి. మనం వేగుతూ ఉంటాయి కదా, ఈ విధంగా ఆయిల్లో బాగా మగ్గాలి. ఈ విధంగా వేగేటప్పుడే కరివేపాకు వేసుకోవాలి, పచ్చి కరివేపాకు. ఈ విధంగా ఉల్లిపాయలు వేగేటప్పుడే ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటాము. మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాం. 1 స్పూన్ వేసుకున్నాము. మొత్తం కలిపి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా రొయ్యలు, ఆ రొయ్యలు బాగా కడిగి వేసేసుకోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. వేసిన తర్వాత మొత్తం కలిపి వేసుకోవాలి. ఈ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత పెట్టుకుని ఉడుకుతూ ఉంటాయి కదా, ఈ లోపల మనం ధనియాలు దంచి వేసుకున్నాము. అల్లము, ధనియాలు, చెక్క మొగ్గ, తెల్లగడ్డ అన్ని దంచి పెట్టుకున్నాము. ఈ విధంగా నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. మనం ఉడికించుకునేటప్పుడే నీళ్ళన్నీ ఇనికిపోయి ఇంకా బాగా చాలా నీళ్ళు వచ్చేసినాయి. ఇవి కూడా బాగా ఇనికిపోవాలి నీళ్ళన్నీ. మన పొడి తాలింపు కదా, బాగా వెనకాలి. ఇవి కూడా ఇనికిందాక వేపుకోవాలి. ఈ విధంగా దీంట్లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోవాలి. బాగా రెడ్గా వచ్చినాయి కదా, ఎర్రగా వచ్చినాయి. బాగా ఈ విధంగా రావాలి. పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకున్నాము. మొత్తం కలిపి వేసుకోవాలి. కారం వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకున్నాము. మనం రోట్లో దంచుకుంటున్నాం కదా ఇందాక, దీంట్లో పోసేసాను మిక్సీ జార్లో. తెల్లగడ్డ, అల్లము, ధనియాలు, చెక్క మొగ్గ వేసి మిక్సీ పట్టేసుకున్నాము. ఇది కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. రొయ్యల పుల్లో వేసుకొని ఉడికించుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే రొయ్యలు ఎప్పుడు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉందో మా కామెంట్లో పెట్టండి. లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.